అందరికీ మర్నాత వందనములు. ప్రభువునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. గత కొన్ని వారములుగా మనము రక్షణ మహాసంకల్పన అనే అంశంపై వరుసగా ఒక్కొక్క అంశము చెప్పుకుంటూ నోహు కాలమును గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు ఆయన మనుష్య కుమారుని కాలము ఏ విధంగా ఉంటుందో తెలియచేస్తూ, అనగా ప్రభు యొక్క రాకడ కాలం ఎలా ఉంటుందో తెలియచేస్తూ, నోవహు కాలములో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును అని తెలియచేశారు. ఇది ప్రభువు యొక్క రాకడ కాలము కనుక ఈ కాలము ఎటువంటి కాలం అంటే నోహు కాలం ఏ విధంగా ఉన్నదో అదే కాలముగా ఉన్న కాలము కాబట్టి నోహు కాలం గురించి మనము ఎక్కువగా ధ్యానిస్తున్నాము. నోహు కాలంను గూర్చి మనము బాగుగా నేర్చుకొని ఏ విధముగా రక్షణ పొందాలో, ఏ విధముగా మనము శిక్ష తప్పించుకోవాలో నేర్చుకోవాలని మీకు తెలియచేస్తున్నాను. దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రపంచాన్ని చూచారు, అది పూర్తిగా పాడైపోయింది. ఒక్క నోహు తప్ప మిగతా వారు ఏమాత్రము దేవునికి అంగీకారముగా లేరు. దేవుడు ఆనాటి పరిస్థితి చూచి ఆయన ఏం చెయ్యాలో చేయడం ప్రారంభించారు. మహాజ్ఞాని సొలొమోను మహారాజు గారు ఒక చక్కని సంగతి ప్రసంగి గ్రంథములో వ్రాశారు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము, ప్రతిదానికి సమయము కలదు అన్నారు ఆయన. ఆయనే అదే గ్రంథములో 8వ అధ్యాయము 5వ వచనములో సమయము వచ్చును, న్యాయము జరుగును అని కూడా తెలియజేశారు. కనుక ప్రతిదానికి సమయం కలదు. అలాగే సమయం రాగా దేవుడిని న్యాయం చేసేవారు కాబట్టి అందువల్ల ఆయన సమయం వచ్చింది, ఇప్పుడు న్యాయం జరిగించాలి. నీతిమంతులకు అనీతిమంతులకు, మాట వినేవారికి మాట వినవారికి, లోబడేవారికి లోబడని వారికి ఆయన న్యాయం చేయాలి. కాబట్టి అందుకే ఆయన తన కార్యం ప్రారంభించారు. అలా కార్యం ప్రారంభించిన దేవుడే నోహు గారితో మాట్లాడుతున్నారు, వాడను చేసుకోమని. అలాగూ దేవుడు చెప్పగా నోహు గారు అంత గొప్ప వాడను కట్టడానికై ఆయన ప్రారంభించారు. ఆనాడు జనాంగమునకు ఆయన ఆ నీతి తెలియచేస్తున్నారు. దేవుడు నాతో ఇలాగూ చెప్పారు, కనుక నేను వాడ కడుతున్నాను, మీరే మార్పు చెందండి, వాడలోనికి రండి అని ఆయన వారికి వాడ కడుతూనే వారికి బోధ చేస్తున్నారు. అలాగైన బోధ చేస్తూ ఉన్నారు. చివరకు వాడను పూర్తి చేశారు. అలాగ బోధ చేస్తూ ఉన్నారు, బోధను కూడా ఆయన పూర్తి చేశారు. వాడ పూర్తయిపోయింది, బోధ కూడా పూర్తయిపోయింది, సమయం వచ్చింది. ఇప్పుడు దేవునికి మాట ప్రకారముగా నోహు, ఆయన కుటుంబము, కొన్ని జీవరాశులు వాళ్ళలో ప్రవేశించినవి. అంత మాత్రమే కానీ మిగతా వారు ఎవరూ కూడా వాళ్ళలో ప్రవేశించలేదు. ఇప్పుడు దేవుడు తన చిత్తమే జరిగిస్తున్నారు. 40 దివారాత్రులు వర్షము కురిపించడం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు ఆనాటి ప్రజలు ఆ జలప్రళయములో మునిగిపోవుట జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గుర్తించండి, ఆనాటి ప్రజలు 2 భాగాలుగా ఉన్నారు. ఒక భాగము మాట విన్నవారై ఉన్నారు, మరి ఒక భాగము మాట వినవారై ఉన్నారు. కనుక మాట విన్నవారు మాట వినవారు 2 భాగాలుగా ఉన్నారు. మాట విన్నవారు వారి ఓడలో ప్రవేశించారు, శిక్షను తప్పించుకున్నారు. మాట వినని వారు వాళ్ళలోనికి రాలేదు, శిక్షకే వారు గురి అయిపోయారని మీకు తెలియజేస్తున్నాను.
కనుక దేవుని మాట వినాలి, దేవుని యొక్క సేవకుల మాట వినాలి, దేవుని యొక్క మాట ప్రకారముగా జీవించే వారిగా ఉంటే ఎంతైనా మనకు క్షేమకరమని మీకు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనములు. ఈ వచనాల్లో సమూయేలు భక్తుని యొక్క మాటలు మనము చూడగలము. ఈ మహాభక్తుడు, ఈ ప్రవక్త ఆనాటి రాజునకు ఒక మాట తెలియచేస్తున్నారు. ఆ మాట ఏమిటో బాగుగా గమనించండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ వచనంలో చూసినట్లయితే శ్రేష్టమైన మాటలు మనం చూస్తున్నాము. ఈ మాటలు చాలా శ్రేష్టమైన మాటలుగా మనమే తప్పక అంగీకరించాలి. కనుక దేవునికి దహన బలులు ఎన్ని అర్పించినా కానీ మాటను వినకపోతే, ఆజ్ఞ గైకొనకపోతే దేవునికి సంతోషం లేదనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నారు ఆయన? ఆలోచించుము. బలులు అర్పించుల కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుల కంటే మాట వినుటయు శ్రేష్టము. కనుక ఆజ్ఞను గైకొనుట ఎంత ప్రాముఖ్యమైందో, మాట వినుట ఎంత శ్రేష్టమైనదో దేవుని యొక్క వాక్యమే తెలియజేస్తుంది. కనుక మరి ఆనాటి వారే ఆజ్ఞ గైకొనలేదు, ఆనాటి వారు మాట వినలేదు కనుక, వారు ఎక్కలేదు కనుక వారే శిక్షకు గురి అయిపోయినట్లుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, మనమందరము కూడా దేవునికి ఆజ్ఞను గైకొనే వారముగా ఉండాలి. మనమందరము దేవునికి మాట వినేవారముగా ఉండాలి. దేవుని యొక్క మాట మనము స్వయముగా వినే అంతస్తు సంపాదించుకోవాలి. ఈ గొప్ప అంతస్తు భక్తులు కలిగి ఉన్నారు. ఆది కాండము నుండి ఇప్పటి వరకు ఎందరో భక్తులు ఉన్నారు. వారందరూ కూడా దేవునితో సహవాసము చేశారు. దేవుని యొక్క మాట వారు విన్నారు కనుక దేవుని యొక్క మాట ప్రకారంగా వారు జీవించారని మీకు తెలియజేస్తున్నాను. మనము కూడా అటువంటి అంతస్తుకు తయారు కావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మహాభక్తుడు దేవదాసయ్య గారు ఏం చెప్పారో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మహాభక్తుడు ఏమంటున్నారంటే, ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయములు దేవునిని అడిగి తెలుసుకొనవలెను అన్నారు ఆయన. ఈ మాట విచిత్రముగా ఉండవచ్చు. ఎందుకంటే ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. ఈ మాట మనకు మంచి మాటగానే కనబడుతుంది, కానీ ఆ తరువాత మాట మనకు విచిత్రముగా కనబడవచ్చు. ఎందుకంటే తెలియని విషయములు దేవునిని అడిగి తెలుసుకొనవలెను. కనుక ఈ మాట అనేక మందికి అంగీకారముగా కనబడకపోవచ్చు, కానీ ఆ భక్తునికి ఆ అనుభవం ఉన్నది కాబట్టి ఆయన అలాగూ వ్రాయగలిగారు, అలాగూ చెప్పగలిగారు. భక్తులైన వారికి అనుభవం ఉన్నది. దేవునితో వారు మాట్లాడేవారిగా ఉన్నారు, దేవుని చిత్తమును తెలుసుకునే వారిగా ఉన్నారు, దేవునికి మాట ప్రకారముగా జీవించిన వారుగా ఉన్నారు కాబట్టి వారే అలాగూ సలహా ఇస్తున్నారు. కనుక మనము కూడా భక్తిలో బాగుగా పెరుగుతూ దేవునితో మాట్లాడే వారముగా, దేవుని చిత్తము తెలుసుకునే వారముగా మనము తయారు కావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గుర్తించండి, అంతస్తుకు తయారు కాలేకపోయినప్పటికీ మన ముందు దేవుని యొక్క సేవకులు ఉన్నారు కాబట్టి, వారు దేవునికి వాక్య ప్రకారముగా బోధిస్తున్నారు కాబట్టి వారి మాట వినేవారుగా తయారు కావాల్సిందిగా మీకే తెలియజేస్తున్నాను. ఆనాడు నోహు గారే స్వయంగా దేవుని మాట విన్నారు. అయితే భార్య కానీ కుమారులు కానీ కోడండ్రు కానీ స్వయంగా వినలేదు, కానీ వారు ఆయన మాట విన్నారు, ఆ మాటకు లోబడ్డారు.
కనుక ఆనాడు నోహు గారు స్వయంగా దేవుని యొక్క చిత్తం తెలుసుకున్నారు, దేవుని యొక్క మాట విన్నారు, ఆ మాటను అందరికీ చెప్పారు, కుటుంబానికి చెప్పారు. అయితే ఎంతమంది వినకపోయినా కానీ భార్య విన్నారు కనుక, కుమారులు విన్నారు కనుక, కోటండ్రు విన్నారు కనుక, వారు వాళ్ళలో ప్రవేశించారు కనుక వారు ధన్యులయ్యారని మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవునికి మాట స్వయంగా విన్నవారు నోహు గారు అయితే, నోహు గారికి మాట విన్నవారు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆనాటి వారందరూ విన్నారు. కనుక మరి విన్నవారిలో అనేక మంది తిరస్కరించారు, కానీ కుటుంబ సభ్యులే ఆయన మాటను విన్నారు, నమ్మారు. కాబట్టి వారే గొప్ప భాగ్యము సంపాదించుకున్నారని మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మాట వినేవారిగా ఉండాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. అలాగూ మరి మాట విన్నవారే ఓడలో ప్రవేశించారు, మాట విన్నవారే శిక్ష తప్పించుకున్నారు, మాట విన్నవారే ఆ గొప్ప భాగ్యమును వారే కలిగి ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరొక విషయం మీకు తెలియజేస్తాను. అదేమిటంటే, ఓడలో ఉన్నవారు ఎవరై ఉన్నారు అంటే, దేవుని మాట స్వయముగా విన్న నోహు గారు ఉన్నారు, నోహు గారి మాట విన్న కుటుంబ సభ్యులు ఓడలో ఉన్నారు. అంతేకాకుండా దేవుని మాట, నోహు మాట విన్న జీవరాశులు ఓడలోనికి వచ్చినవి. ఆ జీవరాశులు దేవుని మాట విన్నవి, నోహు మాట విన్నవి కనుకే అవి చక్కగా ఓడలో ప్రవేశించినవి. ప్రియులారా, గుర్తించాలండి, దేవుని యొక్క మాట, నోహు మాట విన్నవారు ఓడలో ఉన్నారు కనుక వారే ఓ వింత చూస్తున్నారు. అది ఒక వింత అని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓడలో కూర్చున్నారు, అందరూ కూడా ఒకే మనసు కలిగి ఉన్నారు, ఏ ఒక్కరికి ఎలాంటి వ్యతిరేక భావము లేదని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నీటి మట్టము పెరిగిపోతూ ఉంటే, ఓడ పైకి తేలుతూ ఉంటే, ఓడ చక్కగా అటు ఇటు ఊగుతూ ఉంటే వారికి లోపల ఎంత హాయిగా ఉందో ఆలోచించండి. చెప్పాలంటే ఈ ఓడయే ఒక చిన్న ప్రపంచంగా మనము ఆలోచించాలి. ఆనాడు ప్రపంచమంతా జలప్రళయం వల్ల నశించిపోయినా కానీ మిగిలినంతా ఏమిటంటే ఓడలో ఉన్న సమస్తమే మిగిలింది. కాబట్టి ఇదే ఒక చిన్న ప్రపంచంగా మనము ఆలోచించాలి. చిన్న ప్రపంచము, ఇది ఒక చిన్న ప్రపంచంగా మనము ఆలోచించవలసిన వారమై ఉన్నామని తెలియజేస్తున్నాను. చిన్ని ప్రపంచం ఏమిటంటే, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అలాగే జీవరాశులన్నీ ఉన్నవి, క్రూర జంతువులు ఉన్నవి, సాజంతువులు ఉన్నవి, పక్షులు ఉన్నవి, పశువులు ఉన్నవి, అన్నీ ఆ చిన్ని ప్రపంచంలో ఉన్నవని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, గుర్తించండి. అయితే ఓడలో ఉన్న సమస్తము ఒకే మనస్సు కలుగునట్టుగా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అదే ఆ చిన్ని ప్రపంచం యొక్క విశేషమని మీకు తెలియజేస్తున్నాను. సాధారణంగా బయట ఉన్నప్పుడు మనుషులను చూస్తే సింహము కానీ, పెద్ద పులి కానీ, ఎలుగుబంటి కానీ మీదకు వస్తాయి, హాని చేస్తాయి. కానీ ఇప్పుడు ఆ ఓడలోని ఈ జీవరాశులకు, క్రూర జంతువులకు ఎలాంటి క్రూరత్వం లేదని మీకే తెలియజేస్తున్నాను. వారి యొక్క మనస్సు, వాటి యొక్క మనస్సు ఒకే విధంగా ఉన్నది కాబట్టి అన్నీ కూడా ఎంతో మౌనముగా ఉన్నవి. మనం బాగుగా ఆలోచిస్తే ఆ చిన్ని ప్రపంచము ఎంతో వింతగా ఉందని మనము గుర్తించాలి. అనుభవమే మనకు తెలియదు. నోహు గారికి భార్యకు, బిడ్డలకు అనుభవం తెలుసు. ఎందుకంటే ఆనాడు వారు ఏ విధముగా ఉన్నారో వాళ్ళలో అది గొప్ప అనుభవంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన మాట ఏమిటంటే, వారు ఏకత్వం కలిగి ఉన్నారు. అవన్నీ ఏకత్వం కలిగి ఉన్నవని మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, వాళ్ళలో ఎటువంటి చక్కని ఏకత్వం ఉన్నదో నేటి కాలమందు అందరికీ ఏకత్వం కావాలి. ఏ కుటుంబీకులైనా, ఎవరు ఏ కులం వారైనా, ఎవరు ఏ జాతి వారైనా, ఎవరు ఏ సంఘం వారైనా, ఎవరు ఏ మతం వారైనా, ఎవరు ఏ ప్రాంతం వారైనా, ఎవరు ఏ దేశం వారైనా కానీ ప్రపంచమంతటికీ ఏకత్వం కావాలి. అదే చాలా ప్రాముఖ్యమని మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా,
ఆది సంఘమునకున్న గొప్పతనమేమిటంటే వారు ఏక హృదయం కలిగి ఉన్నారు, ఏకాత్మ కలిగి ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తున్నది. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనము. విశ్వసిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటి ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినంతయు వారి సమిష్టిగా ఉండెను. ప్రియులారా, గుర్తించండి, ఇది ఆది సంఘము. యేసు ప్రభు లోకమునకు వచ్చి ఈ లోకములో ఆయన మాదిరికరముగా జీవించి తదుపరి ఆయన సర్వమానవాళి యొక్క రక్షణ కొరకు సిలువలో యజ్ఞమైపోయి ఆయన మరణించి తిరిగి లేచి తన యొక్క బిడ్డలైన వారికి కనబడి తరువాత ఎగిరి వెళ్ళిపోయిన తరువాత సంఘమే దేవునికి మాట ప్రకారముగా వారు పని ప్రారంభించారు. పని ప్రారంభించి వారు దైవాత్మ సహాయముతో పరిశుద్ధాత్మ సహాయంతో వారు ఎంతో మాదిరికరముగా జీవిస్తున్నారు. కనుక చక్కని మాటలే మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ మాటలేమిటంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. కనుక ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. ఆనాటి వారు ఎంతమంది సాక్ష్యం కలిగి ఉన్నారో మనము గమనించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ ఏకత్వాన్నే మనము తప్పక సంపాదించుకోవాలి. వారు విశ్వసించిన వారై ఉన్నారు కాబట్టి, వారు విశ్వాసం కలిగిన వారై ఉన్నారు కనుక దేవుని వారు విశ్వసించారు, యేసు ప్రభువుని వారు విశ్వసించారు, పరిశుద్ధాత్మను వారు విశ్వసించారు, దేవుని యొక్క వాక్యాన్ని వారు విశ్వసించారు. కాబట్టి వారు ఎవరై ఉన్నారంటే విశ్వసించిన వారై ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తున్నది. కనుక ఈనాటి కాలంలో చాలామంది విశ్వాసులుగా ఉన్నప్పటికీ విశ్వాసం లేకుండా ఉన్నారని మీకు తెలియచేస్తున్నాను. నిజముగా విశ్వాసం కలిగి ఉంటే ఏ భేదము లేకుండా ఏకహృదయం కలిగి ఉంటారు, ఏకాత్మ కలిగి ఉంటారు. విశ్వాసం లేకపోయేసరికి ఏకత్వం అనేది సాధ్యము కాదని మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రతివారు గుర్తించండి, విశ్వాసము కలిగి ఉండండి, విశ్వసించే వారిగా ఉండండి, దేవునిని విశ్వసించండి, యేసు ప్రభువును విశ్వసించండి, పరిశుద్ధాత్మను విశ్వసించండి, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించండి, దేవుని కార్యాలను విశ్వసించండి. అప్పుడు మీకు అందరితోనూ ఏక హృదయం ఉంటుంది, అందరితోనూ ఏకత్వం ఉంటుంది. తద్వారా మీరు ధన్యులు కాగలని మీకే తెలియచేస్తున్నాను. ఆ వాళ్ళలోని వారేమి, ఆ జీవరాశులేమి ఒక్క మనసే కలిగి ఉన్నావు కనుక ఎవరికెవరో హాని చేసుకోలేదు. అందరూ అన్నీ కూడా ఎంతో చక్కగా ఉన్నవని మీకు తెలియచేస్తున్నాను. ఒక మాట ఏమిటంటే, మరి లోపల ఉంటే ఆ పెద్ద పులి నేను పెద్ద పులిని కదా అని మేకపైకి దూకిందంటే, సింహము గొర్రె పిల్లపైకి దూకిందంటే, తోడేలు మరుదానిపైకి దూకిందంటే ఇక లోపల అంతా గందరగోళమే, అంతా గలిబిలే, అంతా భయంకరమే. చివరగా అంతా భయంకరమైన గలిబిలు వచ్చి వేసి వారు బదలైపోతే అవేమి వారేమి మునిగిపోయేవారు. కానీ ఇంచుమించుగా 5 నెలల పాటు వారు వాళ్ళలోనే ఉన్నారు. ఇంతకాలము వారేమి జీవరాశులేమి ఎంత క్రమముగా ఉన్నవో, ఎంత మర్యాదగా ఉన్నవో ఆలోచించండి. అలాగే నేటి కాలంలో కూడా సంఘమునకే మర్యాద కావాలి, సంఘమునకే క్రమము కావాలి. అందుకే మహాభక్తులు అంటున్నారు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయంటున్నారు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 39-40 వచనాలు. అక్కడ ఆయన చెబుతుంటున్నారు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఆనాడు ఆ కుటుంబము అలాగే జీవరాశులు ఎంత మర్యాదగా ఉన్నవో, ఎంత క్రమంగా ఉన్నవో మనము తప్పక గ్రహించాలి. వారికి కానీ వాటికి కానీ ఆ మర్యాద ఉంది కనుకే, ఆ క్రమం ఉంది కాబట్టి అవన్నీ కూడా ఆ నెలపాటు వాడలో ఎంతో జాగ్రత్తగా ఉన్నవి. వారేమి ఆ జీవరాశులు దేవునికి భయపడవని మీకే తెలియచేస్తున్నాను. నేటి కాలమందు మనం మేలు పొందాలంటే దేవునికే భయపడే వారముగా ఉండాలి, దేవుని యొక్క చిత్త ప్రకారముగా జీవించే వారిగా ఉండాలి. మర్యాద అనేది తప్పక ఇచ్చిపుచ్చుకునే వారిగా ఉండాలి.
క్రమం అనేది ప్రతి వారు పాటించే వారిగా ఉండాలి. అలాగూ పాటించినప్పుడు ఎంతైనా ఆశీర్వాదం మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏకాత్మ కావాలి, ఏక హృదయం కావాలి. అదే నేడు లోపించింది కాబట్టి మనమందరము కూడా వీటిని తప్పక సాధించాలి. అనగా వీటిని మనం తప్పక సంపాదించుకోవాలి. వీటిని మనం మన జీవితంలో అభ్యాసం చేసుకోవాలి. అలాగూ సాగినట్లయితే దేవుని యొక్క సంగమనకే ఎంతైనా క్షేమాన్ని మీకు తెలియజేస్తున్నాను. అలాగూ చేస్తే దేవుని సంగమనకు ఎంతైనా గొప్ప ఘనతను మీకే తెలియజేస్తున్నాం. మనమందరము కూడా అట్టి వారముగా తయారు కావాల్సిందిగా మీకే తెలియజేస్తున్నాం. ప్రస్తుత కాలంలో చూస్తున్నాము, కొంతమంది సింహం లాంటి వారు, కొంతమంది పెద్ద పులి లాంటి వారు, కొంతమంది ఎలుగుబంటి లాంటి వారు, కొంతమంది తొడేలు వంటి వారు, కొంతమంది గొర్రె వంటి వారు, కొంతమంది మేక వంటి వారు, కొంతమంది ఇంకా అల్పమైన జీవుల వంటి వారుగా ఉన్నారు. సంఘములో అటువంటి వారు ఉన్నప్పటికీ, బయట ఎటువంటి వారిగా ఉన్నా కానీ సంఘములోనికి వచ్చిన తరువాత వారే సాధువైన గొర్రెలుగా తయారు కావలసిందిగా మీకే తెలియజేస్తున్నాను. కనుక ఆనాడు వాడలో ఉన్న సమస్తము ఒకే మనసు కలిగి ఉన్నవి. ఏమిటా మనసు అంటే సాధువైన మనసు కలిగి ఉన్నవి కాబట్టి, గొర్రె వంటి మనసు కలిగి ఉన్నవి కాబట్టి, మర్యాదగా ఉండగలిగినవి, క్రమంగా ఉండగలిగినవి, అలా ఉన్నవి కనుక అవన్నీ భద్రంగా ఉన్న చేస్తున్నాను. ప్రియులారా, ప్రతి వారు కూడా ఈ సంగతులే గుర్తించి నేను ప్రభు చిత్త ప్రకారంగా సాగాలి, నేను సంఘములో మర్యాదగా క్రమంగా సాగాలి, నేను మాదిరి చూపించాలి, అనేక మందిని ప్రభు తట్టు త్రిప్పాలని ఈ గొప్ప దృక్పథంతో ఎప్పుడైతే వాక్య ప్రకారముగా జీవిస్తూ ఉంటారో తద్వారా దేవునికి మహిమ, వారికి మేలు, వారి ద్వారా అనేక మందికి రక్షణ భాగ్యమని మీకు తెలియజేస్తున్నాను. కనుక వాళ్ళను గూర్చి ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఎంతైనా చెప్పుకోవచ్చు. మనమందరము కూడా ఆనాటి వాళ్ళలోని వారి వలె, వాటి వలె ఒకే మనసు కలిగిన వారమై ప్రభువులో సాగే వారముగా తయారు కావలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. కనుక ఆనాడు వారు అనగా ఆనాటి ఆది సంఘం వారు ఎలాగూ ఏక హృదయం కలిగి ఉన్నారు, ఏకాత్మ కలిగి ఉన్నారు. మనము కూడా అట్టి వారముగా తయారు కావలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గుర్తించండి, వాళ్ళలోని విషయములే కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక ముందుకు మరిన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాము. మనమందరము కూడా ఆనాటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకముగా తయారు కావలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. అలాగూ మనం ప్రత్యేకముగా జీవిస్తూ మన మీదికి రాబోయే ఉపద్రవాన్ని మనమే ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాము. ఏది ఉన్నప్పటికీ మనము తప్పక వాటిని ఎదుర్కొనే వారం ఉండాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఒక చిన్న పాట మీకు పాడి వినిపిస్తాను. ఈ పాట వ్రాసిన వారు మహాభక్తుడు దేవదాసయ్య గారు. ఆయన ప్రార్థనను గూర్చి చాలా పెద్ద పాట వ్రాశారు. అందులో పల్లవి మొదటి చరణం పాడి వినిపిస్తాను. బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వుడి. దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి, దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి. చెడుగెక్కువగుచున్నది భూలోకమున, చెడుగెక్కువగుచున్నది. చెడుగుపై మంచి పై చేయి గలదౌనట్లు విడువాక ప్రార్థించుడి. మీ ప్రార్థన కడవరకు బోనీయుడి, మీ ప్రార్థన కడవరకు బోనీయుడి. ప్రియులారా, ఈ పాటకు భావం ఏమిటంటే బహుగా ప్రార్థన చేయుడి. ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించండి.
బలమును సంపాదించుకోండి. మహిలో కీడును గెలువుడి. ఈ లోకంలో కీడుంది కాబట్టి బహుగా ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా ఆ కీడును గెలవండి. దేవునికి మహిమ కలిగించండి. ఆ తరువాత చలనలో చూస్తున్నాము, చెడుగు ఎక్కువగుచున్నది. భూలోకముల చెడుగు ఎక్కువగుచున్నది. చెడుగుపై మంచి పైచేయగునట్లుగా విడువక ప్రార్థించుడి. మీ ప్రార్థన కడవరకు పోనీయుడి. అనగా ప్రార్థించిన అంశాన్ని అసంపూర్తిగా విడకుండా అంశమును కడవరకు ప్రార్థించే వారిగా ఉండాలని ఆయన తెలియజేస్తున్నారు. ఇంకా చాలా చరణాలు ఉన్నవి, చాలా చక్కని భావాలు ఉన్నవి. సమయం లేదు, కానీ మీకు కొద్దిగా వినిపించాలని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, నేటి కాలమందు మనము ఎంతో ప్రార్థించాలి, ఏకత్వం కలిగిన వారముగా సాగాలి. లోకములో కీడు పెరిగిపోతుంది కనుక, చెడుగు పెరిగిపోతుంది కనుక ఇలాంటి కాలంలో మనము ప్రభు యొక్క చిత్త ప్రకారంగా సాగే వారముగా ఉండాలి. ఆనాటి వాళ్ళలోని పరిస్థితి చక్కని ఏకత్వం కనుక ఈనాడు కూడా ఏకత్వమే సంపాదించుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. అలాగూ మనము ఎప్పుడైతే ఏకత్వాన్ని సంపాదించుకున్నామో తప్పక ధన్యులం కాగలము. మనము ఏ ప్రళయానికి గురి కాకుండా ఉండగలమని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆయన వచ్చినప్పుడు మనము ఎగిరి వెళ్ళి ఆయన్ని కలుసుకుంటాము, మహిమలో ప్రవేశిస్తాము, నిత్య మహిమలో ఉంటాము కనుక ఆ భాగ్యము కొరకే సిద్ధపడండి. కాబట్టి భాగ్యం ప్రభు ఒక్కొక్కరికి దయచేసి ఆయనే మహిమ పొందురుగాక. ఆమేన్. పరిశుద్ధ మీకు స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింప చేయండి ప్రభువా. ఆనాటి కాలము, ఆనాటి పరిస్థితులు, ఆనాటి వాళ్ళలోని విషయమే జ్ఞాపకం చేసుకున్నాము నాయన. మేమును తండ్రి మీ చిత్త ప్రకారముగా జీవించే వారముగా తయారు కావాలి. ఆజ్ఞ గైకుంటే మీకు ఇష్టము నాయన, మాట వింటే మీకు ఇష్టము నాయన. మేము ఆజ్ఞను గైకొంటూ మీ యొక్క మాట వింటూ అలాగూ సాగే భాగ్యమిచ్చి మహిమ పొందుము, సహాయం దయచేయము, దయ చూపించుము. వినవారందరినీ దీవించుము తండ్రి. అయ్యా, మీరే ఒక్కొక్కరిని ప్రత్యేకముగా తయారు చేయండి. మీ కార్యము సఫలము చేసి మహిమ పొందుమని దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రైక దేవుని సకలాశీస్సులు ప్రభువు దయచేసి ఆయనే ప్రత్యేకముగా దీవించి ఆయన చిత్త ప్రకారం నడిపించుచు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత, అందరికీ వందనములు. ప్రభు దీవించునుగాక. ఆమేన్.